హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం తోటకూరతోటి ఒక టేస్టీ ఒక ఇంట్రెస్టింగ్ ఎమ్మీ ఫ్రై చేసుకుందామండి. సో ఇది చేసుకున్నా కానీ అర్థమైంది ఒక తోటకూరతో ఇంత సూపర్ డిష్ చేసుకోవచ్చా, ఇంత టేస్టీ డిష్ చేసుకోవచ్చా అని బాగా అనిపించిందండి నాకు. చాలా ఇంట్రెస్టింగ్గా చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ దానికోసం తోటకూర తీసుకొని క్లీన్ చేసుకొని స్టవ్ పైన ఒకటి వెజల్ తీసుకొని ఒక బాండీ తీసుకోండి. స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి, సరిపోతాయి. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి. బాయిల్ చేసుకోండి. ఒక 10 to 15 minutes సరిపోతుంది. తర్వాత దాన్ని చల్లారాక మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ మిక్సీ పేస్ట్లో శనగపిండి వేసుకోండి. 1/2 కప్ శనగపిండి. నేను ఒక 6 కట్టల తోటకూరకి 1/2 కప్ పట్టిందండి, సరిపోయింది కరెక్ట్గా అమౌంట్. సో శనగపిండి ఎక్కువ కాకుండా చూసుకోండి, చెక్ చేసుకొని వేసుకోండి మీ అమౌంట్ బట్టి. తర్వాత జీలకర్ర పొడి, నెక్స్ట్ ధనియాల పొడి, సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ పైన ఒక స్టీమర్ తీసుకున్నాను, ఆవిరికి పెట్టుకుంటున్నాను. మీరు ఇడ్లీ పాత్రలైనా తీసుకోవచ్చు, లేకపోతే ప్రెషర్ కుక్కర్లైనా విజిల్ తీసుకొని పెట్టుకోండి. నేను స్టీమర్ ఉంది కాబట్టి అందులో పెట్టుకుంటున్నాను. ఒక 20 to 30 minutes పెట్టానండి నేను. తర్వాత ఆఫ్ చేశాను. ఆఫ్ చేశాక ఒక 10 minutes అయ్యాక తర్వాత కానీ కదిలించండి, లేకపోతే ఊడిపోతాయి. ఇదిగోండి కేక్లా అవుతుంది. తర్వాత కట్ చేసి పీసెస్ లాగా చేసి ఫ్రై చేసుకోండి. నాన్ స్టిక్ బాండ్లో చేస్తే ఏంటంటే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకున్నా ఫ్రై అవుతాయి. లేదంటే ఇప్పుడు మన స్టీల్ దాంట్లో అయితే ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకోవాలి. అలానే బాగుంటుందంటే అలా చేసుకోండి. తక్కువ కావాలంటే మాత్రం నాన్ స్టిక్ దాంట్లో చేసుకోండి. ఆ ఫ్రై చేసుకొని అలా డైరెక్ట్గా తినేచ్చండి. అంత ఇంట్రెస్టింగ్గా అంత టేస్టీగా ఉన్నాయి. తింటుంటే అయితే నాకు అలానే తినాలనిపించింది, కర్రీలో కాకుండా డైరెక్ట్గా. ఇది కొంచెం మంచి కర్రీలా ఉందండి. పక్కకు మనం ఏదైనా పప్పు అలా వండుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈరోజు దీని కాంబినేషన్ పప్పు వండుకొని పెట్టుకున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, టేస్టీ కూడా ఉంది. నెక్స్ట్ దాన్ని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాము. నెక్స్ట్ అదే బాండీలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు అవి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక లైట్గా కొంచెం ఒక 2 minutes అయ్యాక కరివేపాకు వేసుకోండి. తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, నెక్స్ట్ కొంచెం కారం వేసుకున్నాక ముక్కలు ఉంటాయి, ముక్కలు అందులో వేసుకొని కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఓకే అండి, డిష్ నచ్చితే ట్రై చేయండి, నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, బాయ్.